అమెరికాకి ఒక పక్కనేమో డీడాలరైజేషన్ దిశగా ప్రపంచం పోతుంది. బంగారం కొనుగోలు చేస్తున్నారు. డాలర్లు అమ్మేస్తున్నారు. బ్రిక్స్ దేశాలు క్రమంగా వాళ్ళ రూపాయల్లో చేసుకుంటున్నారు. అరబ్ దేశాలు వాళ్ళ రూపాయల్లో చేసుకుంటున్నారు. భారతదేశం వాళ్ళ రూపాయల్లో చేసుకుంటోంది. మరొక వైపున మనీ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీలు వస్తున్నాయి. క్రమంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందంటే ఇప్పుడు ఈ బిట్‌కాయిన్ తర్వాతన ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఈ 2 రకాలైనటువంటి మనీలు ఉన్నాయో దాని ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని శాసించొచ్చని భావిస్తుంది అమెరికా. అందుకోసమే రాబోయేది స్వర్ణయుగం అని చెప్పుకొస్తున్నాడు అమెరికాకి సంబంధించినటువంటి ట్రెజరీ సెక్రటరీ బెసెంట్. అమెరికాకి స్వర్ణయుగం రాబోతుంది. ఇది అతిపెద్దదైనటువంటి ప్రపంచపు మార్పుకి సంకేతం అవుతుంది అంటున్నాడు. అంటే బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీల ద్వారా మళ్ళీ డాలర్ డీడాలరైజేషన్ ఇంపాక్ట్ నుంచి బయటపడే ఎత్తుగడ ఏదో వేస్తున్నట్టున్నారు.